హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మొన్నైతే పచ్చి చెట్లుకి నీళ్ళు పెట్టాం కదా. నీళ్ళు పెడితే ఈరోజుకి ఆరిపోయింది. ఇంకా కొంచెం బ్యాలెన్స్ అయితే ఉంది, నీళ్ళు పెట్టాల్సింది. అది పెట్టే లోపల ఇది ఆరిపోద్దని చెప్పి అందుకని లేట్ ఎందుకులే అని నీళ్లు పెట్టినంతవరకు ట్రాక్టర్ తోటి దున్నిస్తున్నాము. ట్రాక్టర్ తోటి దున్నిచ్చేస్తున్నాము. దున్నిచ్చేటప్పుడు ఏంటంటే ట్రాక్టర్ దున్నుతూ ఉంటుంది. ఒక్కోసారి ట్రాక్టర్కి సాడీలు అని ఉంటాయి. ఈ సాడీలు అనేవి చెట్టు దగ్గరికి రావడం, ఇలాగా చెట్ల మీద మట్టి దోసేస్తుంది. ఈ మట్టి ఇలా చెట్ల మీదకి దోసుకొని వచ్చేస్తుంది. దోసుకొని వచ్చినప్పుడు ఈ చెట్టుని మళ్ళీ ఇలా లేపుకొని ఇలాగా పెట్టుకోవాలి. అలాగా ఇప్పుడు పొలం అంతా తిరిగేసేసి ఎక్కడెక్కడ చెట్లు పడిపోయినాయి ఏంది అన్నీ చూసుకొని లేపి నిలబెట్టాలి. ఇక్కడ కూడా చూడండి, 2 చెట్లు పడిపోయినాయి. పడిపోయిన చెట్టుకి మళ్ళీ ఇలాగ లేపి కొంచెం మట్టి పెట్టుకుంటే అలా నిలబడిపోద్ది. కొంచెం దానికి సపోర్ట్. సో ఈ విధంగా అయితే చేనంతా తిరిగి చెట్లన్నిటిని చూడండి. చెట్లు ఎలాగ పడిపోయినాయి, అన్నీ పడిపోవు, కొన్ని అయితే పడిపోతాయి. ఈ పడిపోయిన వాటిలన్నిటిని కూడా పైకి లేపాలి. సో మన పని అయితే ఈరోజు ఇది. తర్వాత అయితే ఈ పని అయిపోయాక మనకి మామిడి చెట్ల గురించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది దాని గురించి చెప్తా. అది మామిడి చెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ చెప్తా దాని గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది. సో ఇది సంగతి. పొలం అనేది కొంచెమే కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే దున్నేస్తుంది. ఈసారి అయితే ఈ మొక్కలు వేసేదానికి అచ్చ అనేది కడతాము. ఈ అచ్చ అయితే కరెక్ట్గా కుదరలా. కరెక్ట్గా అంటే ఇటు సైడ్ అయితే చెట్టు దగ్గరికి వెళ్ళింది, ఇటు సైడ్ చెట్టు దగ్గరికి వెళ్ళింది. ఇటు సైడ్కి వచ్చాక బాగా లెంత్ అయిపోయింది. దూరం అంటే మొక్క దగ్గర నుంచి దగ్గరగా 1 ఫీట్ ఉంది. ఇంత దూరం ఉంటే చెట్టుకి పోషకాలు అందేదానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సరే ఏం చేద్దాం, అన్నీ అనుకున్నట్టు జరగవు కదా. కానీ అక్కడ మొక్క అయితే ఉంది. తేలు ఫ్రెండ్స్, తేలు ఫ్రెండ్స్ మా ఆవిడైతే మట్టి కింద పడ్డ మొక్కల్ని తీసేటప్పుడు అయితే తేలైతే కనిపించింది. జస్ట్ మిస్. వీడియోలో చూశారు కదా, చేతులకు తగిలినట్టుగా అయ్యింది. కొద్దిలో అయితే మా ఆవిడనైతే కుట్టేది, చాలా ఇబ్బంది అయ్యేది మాకు. ఫ్రెండ్స్, పత్తిలో అయితే పొలం దున్న ట్రాక్టర్ దున్నింది కదా,
దీన్ని నా వరకు మొక్కలను అయితే గాలి ఇచ్చి అన్నిటిని నిలబెట్టేశాను. సో అంతవరకు అయితే ఆ పని అయిపోయింది. ఇప్పుడైతే మీకు మామిడి చెట్ల గురించి ఒక అప్డేట్ వచ్చిందని చెప్పాను కదా. అదేంటంటే మా ఇంటి దగ్గర పక్కన ఉన్న అంకుల్ ఒక అతను మామిడి చెట్లు పూత పూసినాయా అని అడిగాడు. పూయలేదు అంకుల్ అని చెప్పాను. ఎందుకు పూయలేదు అని అడిగాడు. ముందు కొట్టలేదు అంకుల్ అని చెప్పాను. సరే నువ్వైతే మందు కొట్టబాకు, మేమైతే ఈసారి ఆర్గానిక్ కాయల కోసం చూస్తున్నాము. నువ్వు మందు కొట్టకుండా ఉంటే మార్కెట్లో ఉండే రేట్ కంటే ఇంకొంచెం ఎక్స్ట్రా ఇచ్చైనా నీ చెట్ల కాయలు అయితే కొనుక్కుంటాము. వాళ్ళంతా ఒక 20 మంది మెంబర్స్ కలిసి నా చెట్ల కాయలు అయితే కొనుక్కుంటామన్నారు. సో వాళ్ళకైతే అలాగే మందు కొట్టను, ఎన్ని కాయలు కాసినా అవి మీకే ఇచ్చేస్తాను. మార్కెట్లో రేట్ కంటే కొంచెం ఎక్స్ట్రాగా కొనుక్కుంటామని చెప్పారు. సో ఈ చెట్లకైతే ఈసారి కూడా మందు కొట్టేది లేదు. పోయినసారి కొట్టలేదు, ఈసారి కూడా ముందైతే కొట్టాం. ఆర్గానిక్ కాయలు కావాలంటే మా చెట్లను అయితే చూసి కాయలు, మా తోటలో కాయలు అయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకైతే సెండ్ చేస్తాను. మీకు నేను మందు కొట్టలేదని గ్యారంటీ ఏంటంటే చూడండి, ఇటు చూసినా ట్రాక్టర్ తిరగల. ఇప్పట్లో ట్రాక్టర్కి వెనక ట్యాంకీ ఉంటుంది. ఆ ట్యాంకీని పెట్టేసి మందు స్ప్రే చేసేస్తారు. ఇటు చూడండి, ట్రాక్టర్ తిరిగినా లేదు, తేడాలు లేవు. ఇటు చూడండి, ఇటు సైడ్ చూడండి, ఇటు సైడ్ అంటే ట్రాక్టర్ జాడా ఉంది. ఇది ఎందుకుందంటే పత్తిలో దున్నడానికి వెళ్ళింది. చూడండి, ఇటు వెళ్ళేసి ఇట్లాగెళ్ళేసి అట్లాగెళ్ళింది. ఒకటి వెళ్ళింది, ఇంకో లైన్లో వచ్చింది. సో ఇది కూడా మందు కట్టింది. మందు కొట్టేదానికి ట్రాక్టర్ తిరగల. ఇంకా ముందు లైన్లో కూడా చూపిస్తారని చూడండి, ఈ లైన్లో కూడా ట్రాక్టర్ తిరగల. సో నేనైతే మామిడి చెట్లకి మందు కొట్టలేదనే దానికి ఇదొక ప్రాథమికంగా ఒక ఉదాహరణ. ఫ్రెండ్స్, చూశారు కదా వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరన్నా కానీ అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.